వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వెంచర్ సిద్ధంగా ఉంది. మరొకసారి ఆ డీటెయిల్స్ ని చెక్ చేద్దామా? లెట్స్ గో. సౌత్ హైదరాబాద్ లో న్యూయార్క్ తరహాలో ఫ్యూచర్ సిటీని నిర్మించే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీకి భూమి పూజ చేశారు. ఈ పరిణామాలు సౌత్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు తొక్కటం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు నాగార్జున సాగర్ హైవే, ఇటు బెంగళూరు హైవే మధ్యలో శ్రీశైలం హైవే వైపు ఇన్వెస్టర్లు, కస్టమర్లు దృష్టి సారిస్తున్నారు. హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవేలో యాచారం దగ్గరలో రీజనల్ రింగ్ రోడ్ కి అతి సమీపంలో బాలాజీ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు హనీ కౌంటీ పేరుతో డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ ని లాంచ్ చేశారు. సైట్ లో డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ వెంచర్ ఇండ్లను ఆనుకుని ఉంది. బాలాజీ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి హనీ కౌంటీ లేఅవుట్ లొకేషన్ హైలైట్స్ చూద్దాం. నాగార్జున సాగర్ హైవే నుంచి 3.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో హనీ కౌంటీ లేఅవుట్. మాల్ అప్కమింగ్ రైల్వే స్టేషన్ అండ్ మాల్ టౌన్ నుంచి 10 నిమిషాల ప్రయాణ దూరం. డోర్నకల్ టు గద్వాల్ వయా మాల్ రైల్వే లైన్ ను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. రీజనల్ రింగ్ రోడ్ నుంచి 14 నిమిషాల ప్రయాణంలో హనీ కౌంటీ. రీసెంట్ గా లాంచ్ చేసిన స్కిల్ యూనివర్సిటీకి 20 నిమిషాల ప్రయాణం. 30 నిమిషాల ప్రయాణంలో అమెజాన్ డేటా సెంటర్. ఔటర్ రింగ్ రోడ్ బెంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 కి 38 నిమిషాల్లో చేరుకుంటాం. కొంగరకలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, ఫాక్స్కాన్ కంపెనీకి ఆదిభట్ల టీసీఎస్ కు 46 నిమిషాల్లో చేరుకోవచ్చు. 40 నిమిషాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీడీఎల్ కు చేరుకుంటాం. 40 నిమిషాల ప్రయాణంలో ఇబ్రహీంపట్నంలోని ఎన్ఎస్జీ ఆక్టోపస్ కమాండో ట్రైనింగ్ సెంటర్ ఉంది. చింతపల్లి సాయిబాబా దేవాలయానికి 35 నిమిషాల్లో చేరుకుంటాం. 50 నిమిషాల ప్రయాణంలో రామోజీ ఫిల్మ్ సిటీ. గంట ప్రయాణంలో ఎల్బీ నగర్ రింగ్ రోడ్ కి వచ్చేస్తాం. గంట జర్నీ చేస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అవుతాం. లొకేషన్ రీత్యా చూస్తే అనేక విద్యా సంస్థలు, ఉపాధినిచ్చే సాఫ్ట్వేర్ డేటా సెంటర్లు, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలతో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రీజనల్ రింగ్ రోడ్ లాంటివి అతి సమీపంలో ఉండటంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి అప్రిషియేషన్, రీసేల్ వాల్యూ ఉంటుందని కంపెనీ యాజమాన్యం చెప్తోంది. ప్రాజెక్ట్ హైలైట్స్: 100% వాస్తు కలిగిన లేఅవుట్, ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మర్, స్ట్రీట్ లైట్స్, ఇంటర్నల్ 40 feet 33 feet CC roads, curbing stones, well developed park with children's play area, avenue plantation with landscaping, underground drainage system, venture చుట్టూ కాంపౌండ్ వాల్, overhead water tank, ప్రతి ప్లాట్ కు వాటర్ పైప్ లైన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, సీసీటీవీ సర్వలైన్స్. కస్టమర్లకు బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. ఈ వెంచర్ లో లాంచింగ్ ఆఫర్ కింద ఇప్పుడు 183 గజాల ప్లాట్ బుక్ చేసుకున్న కస్టమర్లకు 17.5 లక్షలకే అందిస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. బాయగరి కంచె ప్రాంతంలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన గొప్ప ఆశయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన వేలాది ఎకరాల భూములను అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళకు ఒక అద్భుతమైన
పట్టణాన్ని నిర్మించాలన్న ఆలోచనతోని 662 ఎకరాలలో దాదాపుగా 4500 మంది లబ్ధిదారులకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మొట్టమొదట ఎక్కడైనా అభివృద్ధి జరగాలన్నా, నగరం నిర్మాణం జరగాలన్నా వాళ్ళకి ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి, వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అంటే అన్ని రకాల వసతులు రావడంతో, అభివృద్ధి జరగడంతో ఇతర ప్రాంతాలతో పని లేదు. అవన్నీ చూసిండ్రు కదా. ఇవాళ ఈ బేగర్ కంచె ప్రాంతం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. విమానం కొనాలన్నా, విమానం ఎక్కాలన్నా ఇక్కడి నుంచే అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. 4 సంవత్సరాలు తిరిగే లోపల ఇక్కడ ఒక అద్భుత నగరానికి పునాదులు వేసి అభివృద్ధి పదం వైపు నడిపించి ఈ ప్రాంతంలో నివసించే ప్రతి రైతాంగ కుటుంబానికి మీ పిల్లలకు శిక్షణనిప్పించి, మీ పిల్లలకు సర్టిఫికెట్ కోర్సులు చేయించి, మీ పిల్లల్ని డిప్లొమా కోర్సులు చేయించి, మీ పిల్లల్ని స్కిల్ యూనివర్సిటీలో చదివించి డిగ్రీలు ఇప్పించి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు భూమి పోయిన వాళ్ళు అధైర్యపడకండి, మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది, మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం వేగంగా నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నా అంటే నా మంత్రివర్గ సహచరులు సంపూర్ణంగా ఏమి కావాలన్న నిమిషాల మీద వాళ్ళు సహకరించి పని చేస్తున్నారు కాబట్టి మంత్రివర్గంలో బిల్లు పాస్ అయింది, తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. ఎవరు అడ్డం పడ్డా ఇవాళ గడ్డం ప్రసాద్ కుమార్ గారు రంగారెడ్డి జిల్లా బిడ్డ ఇవాళ బిల్లులను ఆమోదింపజేసి ఈ సాయంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేమందరం కలిసి వచ్చినాం, ఇలా ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంతాన్ని నేను ఒక మాట చెప్పిన నిన్న అసెంబ్లీలో మీరు అందరు వినే ఉండొచ్చు. హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్స్తో పాటు చాలామంది అభివృద్ధి చేసి ఉండొచ్చు, సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు. ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే 4th సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఎటకారం చేస్తున్నాడు, న్యూయార్క్ చేస్తారంట మీరు అని. ఆ ఎటకారం చేసేటోళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ని చేస్తాం, స్పోర్ట్స్ టూరిజం హబ్ని చేస్తాం. స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం, ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను యూనివర్సిటీలను తీసుకొస్తాం, ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం. ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం. మన ఈ ముచ్చెర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆమంగల్ కడతాల ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం. పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం. ఇవాళ ఈ కూర్చున్న ప్రాంతానికి ఇవాళ హైదరాబాదు నగరం నుంచి ముఖ్యంగా నాగోల్లో ఉన్న మెట్రో రైలును ఎల్బీ నగర్కు తీసుకొస్తాం. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్కి తెస్తాం, ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన గుట్టకు తెస్తాం, చంద్రాయన గుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా ఎయిర్పోర్టుకు తీసుకొస్తాం, ఎయిర్పోర్టు నుంచి బాగర్ కంచకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత నాది. మీరందరూ సహకరించండి. మనం ఉండంగానే, మనం చూడంగానే ఒక అద్భుతమైన నగరం. మీరు దుబాయ్ని చూసి ఉండొచ్చు, సింగపూర్ చూసి ఉండొచ్చు, న్యూయార్క్ చూసి ఉండొచ్చు. వానన్నిటికంటే ఒక అద్భుతమైన నగరాన్ని బాగర్ కంచెను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఇక్కడ నుంచి సరాసరి రింగ్ రోడ్డుకు 200 ఫీట్ల రోడ్డు వేయాలనుకుంటున్నాం. దానికి సంబంధించిన భూసేకరణ కార్యక్రమం కూడా, ఎందుకంటే ఆ పెద్ద ఎత్తున రోడ్లు వస్తే మన భూముల ధరలు పెరుగుతాయి. అది KLR గారికి నేను బాధ్యత ఇచ్చిన. మీరు ఎంబడి పడి ఆ మధ్యలోకెళ్ళి ఊర్లకెళ్ళి వచ్చే బాధ తప్పించండి. ఎట్లయితే ఔటర్ రింగ్ రోడ్డు
బరాబర్ రాజమార్గంలో వస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి కూడా 200 ఫీట్ల రోడ్డుతోటి రోడ్ వేయండి, ఎలివేటర్ కారిడార్ వేయండి, దానిపైన మెట్రో కూడా వేద్దాం, మెట్రోను కూడా ఇక్కడికి తీసుకొద్దామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ వేలాదిగా వచ్చి ప్రభుత్వం చేస్తున్న మంచి పనికి అండగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, హనీ కౌంటీలో మీ డ్రీమ్ ప్లాట్ నేడే బుక్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం సైట్ విజిటింగ్ కోసం సంప్రదించండి బాలాజీ ఇన్ఫ్రా డెవలపర్స్. ఫోన్ నంబర్ 9704118685. Hi, this is Kev Karthik. Please subscribe and like and share Real Estate TV.